అర్హత లేని వ్యక్తి నీ అర్హత గురించి మాట్లాడుతున్నాడు అంటే అది వాడి తప్పు కాదు, నీ అమాయకత్వం. నీ బలహీనతలతో ఆడుకునేవాడికి దూరంగా ఉండు. నువ్వే వాళ్ళ బలం అనుకున్న వారికి దగ్గరగా ఉండు. మీ శరీరంలో ఉండే ఇద్దరు శత్రువులు ఎవరో తెలుసా? ఒకటి గుండె, రెండోది మెదడు. ఒకదాని మాట ఒకటి చచ్చినా వినవు. జీవితంలో నీవు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఏ సమస్య ఉండదు. ఒకవేళ అలా జరగకపోతే ఆయాసం, ఆందోళన తప్పితే జరిగేదేమీ ఉండదు. అందుకే ఏం జరిగినా నిబ్బరంగా ఉండడం నేర్చుకో. జీవితం అందమైన బహుమతి ప్రతి ఒక్కరికి. కానీ అది బయట నుంచి వచ్చే సవాళ్లతో మరింత మెరుగ్గా మారుతుంది. కానీ అంతరంలో ఉన్న అపనమ్మకం అనే పురుగు తొలిస్తేనే అది రకరకాలుగా మారుతుంది. మనిషి గుణాన్ని అయితే కొంతైనా మార్చగలం, కానీ స్వభావాన్ని మార్చలేము. ఒకవేళ స్వభావం మారిందంటే అది ఖచ్చితంగా నటనే. ఏదో ఒక సమయంలో తప్పక బయటపడుతుంది. నా జీవితంలో దారి ఎలా ఉన్నా దాటగలనన్న ధైర్యం నాది. పరిస్థితులు ఎలా ఉన్నా పడిపోవద్దు అన్న పట్టుదల నాది. ఈరోజు నాది కాకపోయినా రేపు నాదే అన్న నమ్మకం నాది. నా నమ్మకం ఎప్పుడూ మోసం చేయదు. ఎందుకంటే నా నమ్మకమే నాకు బలం. ఆరోగ్యంగా ఉండడం మనిషికి గొప్ప వరం. దాని విలువ అనారోగ్యంగా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. నీ గురించి ఎవరైనా ఎక్కువగా అసూయ చెందితే దానర్థం నువ్వు వారిని మించిపోయావని కాదు, తాము నిన్ను మించలేమని వాళ్ళు తెలుసుకున్నారని అర్థం. తన కొడుకుకి కుటుంబాన్ని పోషించే సామర్థ్యం లేదని భయపడే తల్లిదండ్రులు మాత్రమే వరకట్నం అనే పేరుతో భిక్షం అడుక్కుంటున్నారు. వాననీరు మనిషితో ఇలా చెప్పింది: నేను గంగలో కలిస్తే పవిత్ర జలం, డ్రైనేజీలో కలిస్తే మురుగునీరు, భూమిలో ఇంకితే తాగునీరుగా తిరిగొస్తా. నీకు కూడా ఇదే వర్తిస్తుంది. నువ్వు కలుస్తున్న వ్యక్తులను బట్టే నువ్వు ఎలాంటి వాడివో నిర్ణయిస్తుంది ఈ సమాజం. కష్టాలు కోపం నుంచే పుడతాయి. కాబట్టి ఎవరు ఎంత రెచ్చగొట్టినా శాంతంగా ఉండడం నేర్చుకోవాలి. స్వచ్ఛమైన చిరునవ్వు, అంతులేని ఆనందం కాగితపు పడవలతోనే వెళ్ళిపోయాయి. మిగిలినదంతా రేపటి గురించి ఆశ, నిన్నటి గురించి బాధ, నేటి గురించి ఆలోచన. జీవితంలో బయట ఏర్పడే సమస్యలతో కాదు, మనలోని బలహీనతల వల్లే ఓడిపోతున్నాము అని నేను చెప్పను. ఏడుద్దాం బాధ పోయేదాకా, మరో ఉదయం వచ్చేదాకా, కానీ ఎక్కడా ఆగొద్దు అని మాత్రమే చెప్తున్నా. మన గతం మనకు అడ్డంకి కాకూడదు, ఆరంభం కావాలి ఇంకో అధ్యాయానికి. తెలుసుకో మిత్రమా, అదృష్టం కావాలనుకుంటే ఎదురు చూడాలి, అవకాశం కావాలనుకుంటే సృష్టించుకోవాలి. కానీ నీ శక్తిని నువ్వు నమ్ముకోవాలి. మీరు స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో 1000 సార్లు విఫలమైనా సరే మరొక్కసారి ప్రయత్నించండి. టీ అండ్ బిస్కెట్ నేర్పించే పాఠం ఏంటంటే, ఎవరితోనైనా లోతుగా మునిగితే ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని విరిచేస్తారు అని. మీ ఆర్థిక పరిస్థితి గురించి ఇతరులతో ఏనాడూ చర్చించకండి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే అది మీపై ఈర్ష్యకు దారితీస్తుంది. బాగుండకపోతే మీరు వారి దృష్టిలో చులకనయ్యే అవకాశం ఉంది. మీ మాటలకు మీ చేతలకు తేడా ఉంటే మీ మాటలు ఎవ్వడూ నమ్మడు. మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో చక్కగా ఉండండి. లేకపోతే ప్రతిరోజు ఒక చిన్నపాటి యుద్ధం చేయాలి ప్రతిదానికి. మనం అపార్థం చేసుకునే దానిలో 10వ వంతును అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 2 రోజులు బాధగా ఉంటుంది, 4 రోజులు ఇబ్బందిగా ఉంటుంది, వారం తర్వాత అలవాటవుతుంది. తప్పదు అని తెలిసినప్పుడు తపస్సు చేసినా తప్పించుకోలేవు. ఇదే ప్రతి ఓటమి వెనుక కథ. భవిష్యత్తు అనేది మనం ప్రవేశించేది కాదు, భవిష్యత్తు అనేది మనం సృష్టించుకునేది. జీవితంలో కష్టపడి ఎదగడానికి ప్రయత్నించు. అది ఎన్ని జన్మలకైనా నీకు గుర్తుండిపోతుంది.
అడ్డదారుల్లో ఎదగడానికి ప్రయత్నిస్తే అది ఎన్ని జన్మలకైనా నీకు మచ్చలా మిగిలిపోతుంది. పడిపోతే పగిలిపోయే ఫోనుకే ఎంతో విలువ ఇస్తున్నాము. అలాంటిది జీవితాంతం మనతో ఉండే బంధాలకు ఇంకెంత విలువివ్వాలి? చిన్న చిన్న కారణాలతో బంధాలు దూరం చేసుకోకండి. మనసు విరిగిపోయాక మౌనానికి తప్ప మాటలకి స్థానం లేదు. బాధ మనసునే కాదు, మనిషిని కూడా మార్చేస్తుంది. ధనవంతులు విలాసాలను చివరిగా కొంటారు. పేద మరియు మధ్యతరగతి వారు విలాసాలనే ముందుగా కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారు. ఒకరు బాగుపడితే ఓర్వలేనివాడు తాను బాగుపడినా సుఖపడలేడు. నీ దృష్టిలో నా ప్రవర్తన నీకు తప్పుగా అనిపించవచ్చు, కానీ అదే పరిస్థితుల్లో నా స్థానంలో నిన్ను నువ్వు ఊహించుకో. నేను ఎంత సహనంతో ఉన్నానో నీకు తెలుస్తుంది. నువ్వు గతాన్ని అంతం వదులుకోలేకపోతే అదే నిన్ను అంతం చేస్తుంది. ఏ గొడవలోనైనా తప్పు ఒకరిదే ఉండదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అనే విషయం మరిచి ఎదుటి వ్యక్తిని మాత్రమే పాయింట్అవుట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. మనిషి ఈ మానవ సంబంధాలలో బందీ అవ్వడం కన్నా ఈ ప్రకృతితో ప్రేమ జీవనం చేయడం మంచిది. ఎదుటి మనిషి దూరం అవుతాడు అని తెలిసి కూడా తనతో స్నేహం చేస్తాము. అందుకేనేమో ఈ ప్రపంచంలో స్నేహానికి చాలా విలువ ఉంది. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే విజయం ఉంటుంది. ధర్మానికి ఆపద ఎక్కువ, అడుగడుగునా కష్టాలు. ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. కష్టం వస్తే పరిష్కార దిశగా ముందుకు నడవాలి తప్ప భయపడితే అది మనల్ని మరింత కష్టాల పాలు చేస్తుంది. చాలాసార్లు మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకోవాలి. ఎందుకంటే మీకు బదులుగా మిమ్మల్ని ఎవరూ ప్రోత్సహించరు. అన్నీ కోల్పోయినా కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అది ఒక్కటి ఉంటే చాలు, నీవు కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు. మిత్రమా, నాన్నని చూసి నేర్చుకోవచ్చు, కష్టపడకుండా ఏదీ రాదని. అమ్మను చూసి నేర్చుకోవచ్చు, ఓర్పు లేకుండా బ్రతకలేమని. చెల్లిని చూసి నేర్చుకోవచ్చు, ఇంట్లో ఒక కళ అమ్మాయి రూపంలో ఉందని. తమ్ముడిని చూసి నేర్చుకోవచ్చు, అల్లరి కూడా అందంగా ఉంటుందని. అన్న అక్కను చూసి గర్వపడొచ్చు, కష్టం నిన్ను పలకరించదని. జీవితాన్ని చదివే ముందు కుటుంబాన్ని చదవండి. అర్థమైందనుకుంటా మిత్రమా. పురుషుడు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు భార్యతో ఒక్కసారి మాట్లాడితే తనకు భర్త విలువిస్తున్నాడని గ్రహిస్తుంది. భర్త ఇష్టానికి అనుగుణంగా నడుచుకుంటుంది. నీకు నేనున్నాను, ఇది చాలా చిన్న మాటే కావచ్చు, కానీ చెప్పాల్సిన వాళ్ళు చెప్పాల్సిన సమయంలో చెబితే ఎంతో ధైర్యాన్నిస్తుంది. కాదంటారా?